హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎగ్ మనము ఎప్పటి నుండి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలో చూసేద్దామండి. ఎగ్ అనేది మనము బేబీస్కి 6 మంత్స్ నుండి పెట్టచ్చు. మెయిన్గా ఎగ్ ఎల్లో పెట్టాలి. స్టార్టింగు ఎగ్ వైట్ 9 మంత్స్ తర్వాత నుండి పెట్టాలండి. ఎగ్ వైట్ వల్ల అలర్జీస్ రావచ్చు పిల్లలకి. దానికోసమని ఎగ్ వైట్ 9 మంత్స్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఎల్లో అనేది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి 6th మంత్ నుండినే స్టార్ట్ చేయొచ్చు. మా పాపకైతే 6 మంత్స్ కంప్లీట్ అయిందండి. నేనైతే ఎగ్ బాగా బాయిల్ చేసి లోపల ఉన్న ఎల్లో పార్ట్ని బాగా స్మాష్ చేసి తినిపిస్తున్నాను. చాలా హెల్తీ. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ మైండ్ డెవలప్మెంట్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఎగ్ ఎల్లో పెట్టచ్చా పెట్టకూడదా అనేసి. ఎగ్ ఎల్లో అయితే పిల్లలకి పెట్టచ్చండి. 6 మంత్స్ నుండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ మనం స్టార్టింగ్లో పెట్టేటప్పుడు కొద్దిగా తినిపించాలి. వాళ్ళకి అలవాటు అయిన తర్వాత కొంచెం కొంచెంగా మనము క్వాంటిటీ పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి మనము ఎక్కువ పెట్టేయకూడదు. మనం ఏ ఫుడ్ అయినా సరే 3 డేస్ కంటిన్యూస్గా పెట్టాలండి పిల్లలకి. 3 డేస్ కంటిన్యూగా పెడితే వాళ్ళకి ఆ ఫుడ్ అనేది సెట్ అయిందా లేదా అనేది మనకి అర్థమవుతుంది. ఏదైనా ర్యాషెస్ కానీ అలర్జీస్ కానీ వచ్చేటట్టయితే 3 డేస్ కంటిన్యూస్గా పెడితే మనకి అర్థమవుతుంది. మనం దాన్ని బట్టి ఫుడ్ పెట్టాలా స్టాప్ చేయాలా అనేది చూసుకోవచ్చు. మీరైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎగ్ ఎల్లో అయితే 6 మంత్స్ నుండి మీరు పెట్టచ్చు పిల్లలకి. చాలా హెల్తీ అండి. వైట్ కంటే కూడా ఎల్లోలో ఎక్కువ న్యూట్రిషన్స్ అంతా కూడా ఉంటాయి. మైండ్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను డాక్టర్ని అడిగిన తర్వాతే మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. దానికోసం ముందుగా బాగా బాయిల్ చేసి ఒక ఎగ్ని తీసుకున్నానండి. బాయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి ఒక ఎగ్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఎల్లో వైట్ని సపరేట్ చేసేసుకుందాం. ఈ విధంగా వైట్ అనేది పక్కకు పెట్టేసి ఎల్లో మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఎల్లోని ఒక బౌల్లోకి యాడ్ చేసి ఫోక్ లేదా స్పూన్ తీసుకొని చిన్నగా స్మాష్ చేసేసుకుందాం. అలా అని ఏం లేదండి, మీరు చేతితో అయినా కూడా స్మాష్ చేస్తే ఈజీగానే స్మాష్ అయిపోతుంది మనకి ఎగ్ ఎల్లో. ఇలా బాగా స్మాష్ చేసుకొని కొద్దిగా తినిపించడమే. ఫస్ట్ డే మీరు 1/2 టేబుల్ స్పూన్ పెట్టండి. తర్వాత హాఫ్, అలా కొంచెం పెంచుకుంటూ పోండి. ఒకేసారి అయితే ఎక్కువ పెట్టేయద్దు. అది ఏ ఫుడ్ అయినా సరే పిల్లలకి ఒకేసారి ఎక్కువగా పెట్టకూడదు. స్టార్టింగ్ మనం ట్రై చేయాలి వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది. చూసారు కదా, ఈ విధంగా స్మాష్ చేసేసి దీన్ని కొంచెం పిల్లలకి తినిపించేసేయడమే అండి. ఇందులోకి మీరు రైస్ కూడా యాడ్ చేసి మెత్తగా మిక్స్ చేసుకోవచ్చు. అది ఎలా తినిపించాలి ఏంటనేది రాబోయే వీడియోస్లో చూపిస్తానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల ఫుడ్కి సంబంధించిన వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మా చుట్కీ పాపకు చూసారా తినిపిస్తున్నాను. నేను వేలుతోనే తినిపిస్తున్నానండి, స్పూన్తో కంటే కూడా. ఈ విధంగా కొంచెంగా చేత్తో కానీ, మీకు చేత్తో నచ్చదు లేదు పెట్టలేరు అనుకుంటే స్పూన్తో అయినా కూడా తినిపించుకోవచ్చు. ఎగ్ ఎల్లో మనం చేత్తో తినిపిస్తేనే మెత్తగా స్మాష్ చేసి ఈజీగా తినిపించగలం పిల్లలకి. అందుకోసమని నేను కొంచెం తీసుకొని వేలుతోనే తినిపించేస్తున్నాను. పిల్లలకి చాలా హెల్తీ అండి. మైండ్ డెవలప్మెంట్కి, వెయిట్ గెయిన్ అవ్వడానికి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే 6th మంత్ నుండినే ఇంట్రడ్యూస్ చేయండి. నేను డాక్టర్ దగ్గర ఒకసారి ఒపీనియన్ తీసుకున్న తర్వాతే వీడియోస్ అనేది ఏ ఫుడ్ అయినా కూడా అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ కదా, కాబట్టి నేను నా సొంత నిర్ణయాలతో ఏది పోస్ట్ చేయను. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అడిగిన తర్వాత మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. మా పాపకైనా కూడా ఏదైనా కూడా ఫుడ్ కొత్తగా పెడుతున్నాను అంటే డాక్టర్ దగ్గర అడిగి తెలుసుకొని మాత్రమే పెడతానండి. అందుకే మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూసారుగా, ఇక్కడ మా బేబీ ఇష్టంగా తినేస్తుంది. కొంచెం పెడుతూ ఉన్నామంటే ఇష్టంగా తినేస్తారు. ఖచ్చితంగా మీరు ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత
వాటర్ అనేది ఒక 3-4 సార్లు కన్ఫామ్గా తాగిపించాలండి పిల్లలకి. వాటర్ తాగిపించకుండా అస్సలు చేయొద్దు. ఫుడ్ ఒకసారి స్టార్ట్ చేసామంటే వాటర్ కన్ఫామ్గా ఇవ్వాలి బేబీస్కి. ఈ విషయం అయితే అస్సలు మర్చిపోవద్దు. అంతే అండి. ఇలా బాగా బాయిల్ చేసి స్మాష్ చేసి కొంచెం కొంచెమే తినిపించండి. ఒకే రోజు ఎక్కువగా పెట్టద్దు ఏ ఫుడ్ అయినా కూడా పిల్లలకి. చూసారుగా, నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.